ఆంధ్రప్రదేశ్ లో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ ఎపిసోడ్ పై పొలిటికల్ హీట్ ఇంకా కంటిన్యూ అవుతోంది. రావణ్ వెనుక వైఎస్ఆర్సీపీ ఉందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే రావణ్ తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. రావణ్ టీడీపీకి అనుకూల వ్యక్తి అన్న కొడాలి నాని చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణకు అనుకూలంగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. దీనిపై రియాక్ట్ అయిన మంత్రి ఆనం వైఎస్ఆర్సీపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నట్లు సీరియస్ అయ్యారు. ఇక రావణ్ పేరులోనే హిందూ వ్యతిరేకత ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సో కంటిన్యూ అవుతుంది, ఇంకా పొలిటికల్ హీట్ వరకు వెళ్ళింది. సో ఎలా చూడాలి? ఆయన క్వశ్చన్ చేసే విధానం అయితే చాలా మంది అబ్జెక్ట్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు? క్వశ్చన్ చేయలేదు ఆయన. క్వశ్చన్ చేస్తే ప్రశ్న అని ప్రశ్న చేయలేదు, కించపరిచాడు. మతాన్ని, హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని, రాముణ్ణి, సీతమ్మ తల్లిని, ద్రౌపదిని, మహాభారతాన్ని, రామాయణాన్ని కించపరిచాడు. సో ప్రశ్న అన్నది ప్రశ్నగా ఉంటే బానే ఉంటది, ప్రశ్న కాదు అది. సో అందుకనే ఈ పరిస్థితి. కొద్దిమంది అంటారు, ఎందుకు ఇంత రావణ గురించి ఇంత పెద్ద అదా? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. రావణ్ అనే వ్యక్తి పాముతో, చిన్న పాము కాదు, చాలా నిలువెల్లా విషం నింపుకున్న పాము లాంటి వ్యక్తి. సో అందుకని చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. పేరేంది? బచ్చల కూర జోసెఫ్ పేరు. దాన్ని అలియాస్ రావణ్ అని పెట్టుకున్నాడు. అంటే ఏంది? నేను రాముడు అంటే రాముడికి వ్యతిరేకం రావణుడు కాబట్టి పెట్టాలని పెట్టుకున్నాడు, అంతే కదా. జోసెఫ్ అని పెట్టుకోవచ్చు కదా, పెట్టకుండా రావణ్. ప్రశ్న ఆయన, ప్రకాష్ రాజ్ ఇద్దరు కలిసి ఎట్లా హిందూ మతాన్ని తిట్టాలని రిహార్సల్ చేసి పెట్టుకోవడం, ఇదంతా ఏంది? రెచ్చగొట్టాలి, సమాజంలో అశాంతి రెచ్చగొట్టాలి, అంతే కదా. కులాలు కొట్లాడుకోవాలి, మతాలు కొట్లాడుకోవాలి, క్రిస్టియన్లు హిందువులు ఫైట్ చేసుకోవాలి, అంతే కదా. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పాత బస్తీలో ఓల్డ్ సిటీ హిందూ వర్సెస్ ముస్లిం. ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్ కొంచెం ఎక్కువ సంఖ్యలో కన్వర్టెడ్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి క్రిస్టియన్స్, హిందూస్ కొట్టుకోవాలి. దాని ద్వారా ఏం జరగాలి? దాని ద్వారా ఎవరికి నష్టం జరుగుతుంది ఆలోచించండి. నేను క్రిస్టియన్ సోదరులకు చెప్తున్నా, బైబిల్ను అందరం రెస్పెక్ట్ చేస్తాం, జీసస్ను అందరం రెస్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు రావణ్ మాట్లాడిన మాటలతోటి హిందువుల్లో క్రైస్తవుల మీద వేరే భావం కలుగుతుంది కదా. వీళ్ళు వచ్చి తిడుతున్నారని, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోండి. ఇంకో మత దేవుళ్ళని ఎందుకు మనం దూషించాలి? ఎవరు దూషించినా తప్పే అంటా నేను. ఇప్పుడు రాముడు గొప్పనా, జీసస్ గొప్పనా అన్న వాదనలకు దిగితే ఎవరు కూడా అగ్రి గారు. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప, దానికి అంతే కదా. అల్లా గొప్పనా, రాముడు గొప్పనా, జీసస్ గొప్పనా అంటే ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. ఇంకో దేవుడిని మనం ఎందుకు తిట్టాలి? తిట్టాల్సిన అవసరం లేదు కదా. ఎవరు తిట్టినా సరే. నుపూర్ శర్మ ఏమైంది? నుపూర్ శర్మకి ఏమైంది? ఎవరో శివుడి మీద కార్టూన్ వేశారని చెప్పి ఆమె ఇంకో మతం దేవుడిని మీద ఆమె అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తే దేశం అంతా కేసులు పెట్టారు కదా. భారతీయ జనతా పార్టీ లాంటి హిందూ నేషనలిస్ట్ పార్టీ సస్పెండ్ చేయాల్సి వచ్చింది కదా. అంటే ఒకళ్ళు తిడుతున్నామని మనం తిట్టడం కరెక్ట్ కాదు కదా. నేను అందుకనే హిందువులకి చెప్తా, వాళ్ళు తిట్టితే, లేకపోతే జోసెఫ్ అనే వ్యక్తి తిడితే మనం వేరే మతాల దేవుళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు. బట్ దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఎస్సీ కోటాలో ఎలక్ట్ అయింది క్రిస్టియన్స్ నుంచి ఉన్న కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయిన దళితులు. అంటే సో ఇప్పుడు ఏం జరుగుతుంది? రేపు నిల్చుంటే గనక ఇది హిందూ దళిత, క్రిస్టియన్ దళిత నిల్చున్నదని వస్తుంది, వాళ్ళే ఎలక్ట్ గారు. రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా ఎలక్ట్ గారు. క్యాస్ట్ డివైడ్ గనక, లేకపోతే రిలీజియన్ డివైడ్ వస్తే నష్టపోయేది మైనారిటీలు, గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, క్యాస్ట్ డివైడ్, రిలీజియన్ డివైడ్ కనుక జరిగితే మెజారిటీ వాళ్ళు పోలరైజ్ అయితే మైనారిటీ ఎక్కడ ఉంటారు? మెజారిటీ పోలరైజ్ కాకుండా చూడాల్సిన బాధ్యత అది కదా. మైనారిటీల సంతుష్టీకరణ ఎంత ముఖ్యమో మెజారిటీ డివైడ్ కాకుండా, మెజారిటీ పోలరైజ్ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మైనారిటీలు. ఆ భావన రాకూడదు. కొంతమంది ఇప్పుడు రావణ్కు వ్యతిరేకంగా రావణ్ అరెస్ట్ చేస్తారు, వీ సపోర్ట్ రావణ్ అని పెడితే అది ఎవరికి? అల్టిమేట్లీ క్రిస్టియన్ మతం స్వీకరించిన వాళ్ళకే ఇబ్బంది. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఉండాలా వద్దా అన్నది మరి అంబేద్కర్ అప్పుడు డిసైడ్ చేశాడు, రాజ్యాంగం డిసైడ్ చేసింది, సుప్రీంకోర్టు ఆర్డర్ డిసైడ్ చేసాయి. లేదు, అది మారాలంటే మీరు శాంతియుతంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలు చాలా మారాయి, రాజ్యాంగం చాలాసార్లు మారింది, చట్టాలు చాలాసార్లు మారాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా మారాయి. మీ వాదన కనుక మెప్పిస్తే దాన్ని చేసుకోవచ్చు. కానీ ఆ వాదన వినిపించే పద్ధతి ఇప్పుడు ఏమైంది? ఆ సభ పెట్టిన ఉద్దేశం పోయి జడస్ రావణ్ మధ్య ద్వేషం పెరిగింది కదా.
జడస్ రావణ్ అందరు తిడుతున్నారు కదా. ఇప్పుడు దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఇస్తే ఇంకా రెచ్చిపోతారనే పరిస్థితి అనుకునే పరిస్థితి వచ్చింది కదా. ఇది జరిగితే సభ పెట్టిందేమో, ఎస్ సరే వాళ్ళు సభ పెట్టుకున్నారు, వాళ్ళ డిమాండ్ నెరవేర్చుకున్నారు, కొద్దిమంది అయినా సపోర్ట్ చేసేవాళ్ళేమో. ఇప్పుడు ఈ తిట్టడం ద్వారా ఏమవుతుంది? హిందూ మత దేవుళ్ళని తిడితే క్రిస్టియన్లకు లాభం జరుగుతుందా? ఆలోచించాలి. నేను ప్రతి మతంలో కూడా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు 10% 20% ఉంటారు. మిగతా 70-80% ఆలోచించాలి. ఎందుకంటే చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, క్రిస్టియన్స్ కానీ వాళ్ళు కానీ సపోర్ట్ రావణను. ఆలోచించాలి, ఇది మీ మతానికి మంచి జరుగుతుందా, ఇది దళిత క్రిస్టియన్ల కాజ్కి మంచి జరుగుతుందా రావణ్ చేసిన కామెంట్స్ ద్వారా అన్నది ఆలోచించాలి. ఇక పవన్ కళ్యాణ్ తిట్టడం, సనాతన ధర్మం, చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. రావణ్ అనే వ్యక్తి, రావణ్ కాదు సారీ రావణ్ అని అనకూడదు, ఇంకోసారి బచ్చలకూరి జోసెఫ్ అనే వ్యక్తి, అతను దళితుడు కూడా కాదు, కమ్మ సామాజిక వర్గం. విజయసాయి రెడ్డి చెప్పినట్టు ఎక్కువ మంది ఏంటంటే కమ్మ అయినా రెడ్డి అయినా లేకపోతే బ్రాహ్మణ్ అయినా క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళ కులాలని అలానే తగ్గించుకుంటున్నారు. షర్మిల బల్తా అనిలు బ్రాహ్మణు, ఇంకెవరు జగన్మోహన్ రెడ్డి అని పెట్టుకుంటాడు. బచ్చలకూరి జోసెఫ్ కూడా కమ్మ అనే చెప్పుకుంటాడు. విజయసాయి రెడ్డి ఏంటంటే వాళ్ళు మతం మారినా సరే వాళ్ళ కులం తోకలు పెట్టుకొని నేను కమ్మ రెడ్డి అని చెప్పి మళ్ళీ అది కావాలి, ఆ ఓట్లు కావాలి, రాజకీయ వ్యవస్థ నాశనం చేస్తున్నారని చెప్పారు. చాలా మంచి విషయం చెప్పారు విజయసాయి రెడ్డి. సో ఇంకోటి వైసీపీ, ఇంకా నేను మొదటి రోజు చెప్పా, వైసీపీకి ఏం సంబంధం? రావణ్ మీ పార్టీ కార్యకర్తనా? మీరు ఎందుకు సపోర్ట్ చేయాలా? మీ పార్టీ కార్యకర్తనా లేకపోతే ఏంది? రావణ్ సరే ఇంకోటి వచ్చి రేపు క్రిస్టియన్ మత దేవుళ్ళని తిడతాడు, తిడతగిట అతన్ని అరెస్ట్ చేస్తారు, అప్పుడు కూడా మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తారా? చేయగలరా? దమ్ముందా? లేదు కదా. అంటే హిందూ మత దేవుళ్ళని తిడితే సపోర్ట్ చేస్తే ఏం కాదు. ఇవాళ కొడాలి నాని వచ్చి ఉప్మా ఇడ్లీ అనేది మాట్లాడుతున్నాడు. ఇంకా నోటి దూల పోలే కొడాలి నానికి. 2 సంవత్సరాలు అయింది ఆల్రెడీ. నోటి దూలతో లోకేష్ వార్నింగ్ ఇచ్చాడు, రెడ్ బుక్లో నెక్స్ట్ చాప్టర్ ఇదని చెప్పి. ఇంకా పోలే. కొడాలి నాని నోటి దూలతోనే సగం వైసీపీ గవర్నమెంట్ పడిపోవడానికి 11 సీట్లకు ఆయనే కారణం. ఇడ్లీ ఉప్మా, అప్పుడేదో ఇంకేంది తిరుమల వెంకటేశ్వర స్వామి మీ అమ్మమ్మ ఏదో మాట్లాడాడు చాలా దారుణంగా. ఇంకా ఏమంటారు, నేనేమంటా అంటే వైసీపీని ఇటువంటి నేతలే పోగొట్టింది. జగన్మోహన్ రెడ్డి, వల్లభనేని వంశీని, కొడాలి నానిని వెనకేసుకొస్తే 11 సీట్లు వచ్చి. ఎందుకు? చంద్రబాబు నాయుడు సత్యమణి తిట్టినప్పుడు అసెంబ్లీలోనే ఏమంటారు తప్పు చేసినప్పుడు అప్పుడే కనీసం వాళ్ళని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి అని లీక్ ఇచ్చినా అయిపోయేది. ప్రతి ఒక్కళ్ళు భువనేశ్వరి గారికి జరిగిన పరాభవాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అసెంబ్లీలో చూసిన వాళ్ళు ఇటువంటి ఏమంటారు అప్పటి వరకు ఆమె చంద్రబాబు నాయుడు ఏమంటారు ఎప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేయలేదు. ఆమె బయటకు వస్తే, ఆయన అరెస్ట్ చేసిన తర్వాత బయటకు వస్తే, లేకపోతే అసెంబ్లీ ఈ ఇన్సిడెంట్ జరుగుతా బయటకు వస్తే మహిళలంతా మంగళారతులు పట్టారు. సో జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయాలి ఇటువంటి లీడర్స్ని. మాట్లాడదాం. మనతో పాటు రాయపాటి అరుణ గారు జనసేన నుంచి, బాలకోటయ్య గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు, అదేవిధంగా వంశతిలక్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. రాయపాటి అరుణ గారు, పవన్ కళ్యాణ్ ఏంటి ఇంత ఈ రావణ్ని ఇంత సీరియస్గా తీసుకోవడం ఏంటి? అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కానీ ఎందుకు ఇంత పర్సనల్గా తీసుకుంటున్నారని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఏమంటారు మీరు? దానికి మీ జవాబు ఏంటి? సార్, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలకి, జీ తెలుగు వీక్షకులకి నమస్కారం సార్. జీనియస్ వీక్షకులకి, పవన్ కళ్యాణ్ గారు రావణ్ అనేటువంటి ఒక క్యారెక్టర్ ని ఎక్కడా కూడా సీరియస్ గా తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు రావణ్ అనేటువంటి వ్యక్తి తనకున్నటువంటి మీడియా, సోషల్ మీడియా ద్వారా సమాజంలోకి పంపిస్తున్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్, యాంటీ నేషన్ భావజాలాన్ని టార్గెట్ గా తీసుకున్నారు సార్ ఇక్కడ. అందులోనూ ప్రత్యేకించి ఈ కేసు ఏదైతే అన్లాఫుల్ ప్రివెంట్ యాక్ట్ కింద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో, యాక్టివిటీస్ ప్రివెంట్ యాక్ట్ కింద, అది పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జనసేన పార్టీకి సంబంధించి కానీ పెట్టలేదండి. అది పూర్తిగా ఒక సాధారణ పౌరులు, సామాన్య పౌరులు అతను ఏర్పాటు చేస్తున్నటువంటి మతాల మధ్య చిచ్చు, దేశం పట్ల ఉన్నటువంటి అతనుకున్నటువంటి అసహ్య భావజాలాన్ని యువతలో పెంపొందించడము, ఆపరేషన్ సింధూర్ ని హేళన చేస్తూ మాట్లాడిన అంశం, ఆపరేషన్ కగార్ ని హేళన చేస్తూ మాట్లాడిన అంశం, కేంద్ర ప్రభుత్వాన్ని హేళన చేస్తూ మాట్లాడిన అంశం, ఇట్లాంటి అన్ని అంశాలను తీసుకొని పరిగణనలోకి వాటన్నింటి ద్వారా ఉపా చట్టం అనేది పెట్టడం. మొదటి రోజు ఎందుకు పెట్టలేదు?
మొదటి రోజు ఎందుకు పెట్టలేదు ఉపా చట్టం? 3 సార్లు అరెస్ట్ అయ్యి బెయిల్ మొదటి వచ్చిన తర్వాత రోజు పెట్టింది జనసేన పార్టీ కార్యకర్తలు. ఇది పవన్ కళ్యాణ్ గారిని ఒక వేదిక సాక్షిగా దుర్భాషలాడిన దాన్ని బేస్ చేసుకుని జనసేన పార్టీ కార్యకర్తలు పెట్టారు. అవి బెయిలబుల్ యాక్ట్లు కాబట్టి బెయిల్ వచ్చింది అతనికి. కానీ ఒక సామాన్యులు పెట్టినటువంటి కేసు ఇది. అతను పెంచుతున్నటువంటి విషభావజాలాన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఉపా యాక్ట్ కింద పెట్టిన కేసు గన్నవరంలో నమోదైంది. ముందు పెట్టిన కేసులు జనసేన పార్టీ కార్యకర్తలు పెట్టినటువంటి కేసులు. వీటికి వాటికి సంబంధం లేదు. దీన్ని మీరు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టినంత మాత్రం ఉపా యాక్ట్ వర్తిస్తుందా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో వర్తించదు కదా. ఎలా జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారిని ఒక వేదిక మీద తిట్టిన తిట్లకి దేశంలో జరుగుతున్నటువంటి ఈ యాంటీ నేషన్ యాక్టివిటీస్ కి సంబంధించి పెట్టేటువంటి రాజద్రోహం కేసు వర్తించదు ఎట్టి పరిస్థితుల్లో. ఈ విషయానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. మీరు దయచేసి ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ చేశారు అతని మీద అని చెప్పేసి మాట్లాడే విధానాన్ని దయచేసి మానుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ చేసే అంశాలు చాలా పెద్ద ఉన్నాయి. ఈ దేశం గురించి, ఈ రాష్ట్రం గురించి, మతాల మధ్య ఐక్యత గురించి, దేశ భద్రత గురించి, ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. ఆఫ్టర్ ఒక యూట్యూబర్ ని కార్నర్ చేసి మాట్లాడేటువంటి ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఓకే ఓకే. అయితే ఒకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని మాట్లాడడం గురించి చాలా మంది పాత వీడియోస్ చెప్తున్నారు. ఆయన కూతురు క్రిస్టియన్ అని చెప్పారు, భార్య క్రిస్టియన్ ఎందుకు చేసుకున్నారు, ఒకవేళ సనాతన అయితే క్రిస్టియన్ ఎందుకు పెళ్లి చేసుకున్నారు, 3 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నారు, ఇట్లా చాలా పాత వీడియోస్. అంతకుముందు ఏమంటారు, క్రిస్టియన్ చర్చిలో ప్రార్థనలు చేసిందో, లేకపోతే ఇంకా వీడియోస్ సిక్కుల టోపీ పెట్టుకుంది, ఇవన్నీ వీడియోస్ చేసి తిప్పుతున్నారు. గతంలో ఆయన ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే, ఆయన తిరుపతి లడ్డూను అవమానించాడు, ఇట్లా మాట్లాడుతున్నారు. ఈ మీరు మాట్లాడే అంశాలన్నింటిలోనూ తిరుపతి లడ్డు అంశం తీసి పక్కన పెట్టండి సార్. దీనికి వాటికి మ్యాచింగ్ లేదు. దానికి ముందు మీరు మాట్లాడే అంశాలన్నీ కూడా ఏ నాయకుడైనా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా సరే తమ మతాన్ని తాము పాటిస్తూనే ఇతరుల మతాలను గౌరవించడం అనేది ఈ దేశం మనకు కల్పించినటువంటి లౌకికవాదం యొక్క సారాంశం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళం కూడా మన మతాన్ని మనం పూజిస్తూనే పరాయి మతాలను గౌరవించాలి. అందులో భాగంగానే ఆయన క్రైస్తవుల్ని గౌరవించిన, సిక్కులను గౌరవించిన, మహమ్మదీయులను గౌరవించిన, వేరే ఏ మతాన్ని ఆయన హక్కుని చేర్చుకున్నా కూడా అది ఒక నాయకుడి యొక్క లక్షణం, ఒక భారత పౌరుడికి ఉన్నటువంటి ఉండాల్సినటువంటి ప్రథమ క్వాలిటీ. అవన్నీ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి. ఫస్ట్ థింగ్. రెండోది, ఆయన భార్య క్రైస్తవురాలు అయినప్పటికీ కూడా చేసుకున్నాడు అంటే ఆయనకి కులం భావం తన వరకు తను పాటించడం, మతం భావం తన వరకు తను పాటించడం వరకే ఉంది తప్ప సమాజం మీద తను పాటిస్తున్న మతాన్ని రుద్దడంలో లేదన్నది మనం మనకి అర్థం చేసుకోవాలి. ఆయన భార్యలో ఇవాళ వరకు ఆయన కూడా ఎక్కడ కూడా మీరు హిందువుగా మారు అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. ఆమె క్రైస్తవాన్ని అనుసరిస్తూనే హిందూ మతాలను గౌరవిస్తూ హిందూ దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు ఆవిడ. అంటే ఆ ఇంట్లో ఒక లౌకికవాదాన్ని, ఒక సౌభ్రాతృత్వాన్ని పెంచి పోషించుకుంటున్నాడు వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటప్పుడు సమాజంలో మత విద్వేషాలను ఎందుకు తీసుకొస్తారు ఆయన? ఇక్కడే అర్థమవుతుంది కదా ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి, ఆయన ఒక వ్యక్తిత్వం క్లియర్ గా. కొడాలని కామెంట్ ఏమంటారు, ఉప్మా ఇడ్లీ ఇవన్నీ చట్టాలు ఏంది కొత్తవి తీసుకొచ్చి బూజు దులిపి చేస్తున్నారు అంటారు. వాళ్ళు పరిపాలనలో ఉన్నంత కాలంలో అసలు ప్రజలు ఎందుకు ఓట్లేశారు, పరిపాలన ఎలా చేయాలి, రాజ్యాంగం ఏం కల్పించింది, మనం ఏం చేయాలన్నటువంటి విధానాన్ని పూర్తిగా వదిలేసి చేపల మాటలు, వాలంటీర్లు ఉద్యోగాలే దేశానికి గొప్ప ఉద్యోగాలని చెప్పేసి రుద్దినటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి చట్టాలు ఉప్మాల్లాగా పెసరట్టులాగే ఉంటాయి సార్. కొత్తగా ఏం మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళ గురించి. బాలకోటే గారు చెప్పండి సార్. బాలకోటే గారు, ఏంటి దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ల అంశాలు ఏంది, టీడీపీ స్టాండ్ ఏంటి? ప్లస్ రెండవది ఇంకోటి ఏంటంటే, రావణ్ సంబంధించి టీడీపీ సపోర్ట్ ఉందని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అసలు మా పార్టీ కాదు, అతను టీడీపీ సపోర్టర్ అంటున్నారు. టీడీపీ పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేయించిందనే వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ నమస్తే. ఈ సందర్భంగా 2-3 ప్రధానమైన అంశాలు సార్. ముందు ప్రభుత్వం తరపున ప్రభుత్వంలో ఏం జరుగుతుందనే ఒక మాట చెప్తాను నేను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రవాదాన్ని బలపరిచిన, ఉగ్రవాదాన్ని బలపరిచిన, హిందూ ధర్మం మీద దాడి చేసిన కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎన్ఐఏ చాలా అలర్ట్ గా ఉంది. ఎవరు తీవ్రవాదానికి మద్దతు పలికినా, మద్దతు పలికిన వాళ్ళకి మద్దతు పలికినా తప్పనిసరిగా అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కేసులు వేయబడతాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ బచ్చలకూర జోసెఫ్ పరిస్థితి కూడా అదే. నిజానికి ఈ బచ్చలకూర జోసెఫ్ ఏలూరు సభకు ముందు ఎవరికి తెలియదు. ఈ ఈజ్ ఏ యూట్యూబర్, నాట్ ఏ జర్నలిస్ట్. ముందు అది గమనించాలి. జర్నలిస్ట్కి ఉండే విలువ వేరు, యూట్యూబర్కి ఉండే విలువ వేరు. యూట్యూబ్ ఏముంది సార్, మీ చేతిలో సెల్ ఫోన్ ఉండా, ఒక కెమెరా ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. అతనికేమి విధి విధానాలు ఏమి ఉండవు. అతనికేమి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కూడా ఉండదు.
బాధ్యత కూడా ఉండదు. ఎస్. అతని నోటి నుంచి వచ్చిందే వాక్కు. కాబట్టి ఈ బచ్చల కూర జోసెఫ్ని అతను ఒక యూట్యూబర్ గానే చూడాలి. రెండోది ఏంటంటే ప్రశ్న అనేది ఆయన ఛానల్ పేరు, కానీ ఆయన ప్రశ్నించలా. ఆయన హిందూ మతం మీద దాడి చేశాడు, తీవ్రవాదానికి మద్దతు పలికాడు. ఆ నేపథ్యంలోనే అతని యొక్క వీడియోలు ఒకటిగా బయటకు వచ్చి ఇప్పుడు మరింత విపరీతమై పోలీసులు అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుంటే మైనర్ బాలికల వీడియోలు అందులో ఉన్నాయి, ఓకే, అశ్లీల వీడియోలు అందులో ఉన్నాయి. ఆ దర్యాప్తు కోణం జరుగుతుంది. నిజానికి ఏంటంటే కొరివితో తల గోక్కున్నట్టుగా ఇతగాడ ఏలూరు వెళ్ళటం మూలాన ఆ మహానుభావుడు పిలిచాడు, ఈయన వెళ్ళటం మూలాన ఈయన కొరివితో ఈయన గోక్కున్నాడు. మీకు మాట చెప్తాను సార్, 500 మంది పోలీసులు ఈ బచ్చల కూర జోసెఫ్ కి రక్షణగా ఉంటే 500 మంది పోలీసులు హేళన చేశాడు. నిజానికి 500 పోలీసులు రాకోకుండా ఆయన వదిలేస్తే పరిస్థితి చెప్పండి. ఇప్పుడు చట్టం నిందితుడైనా ముద్దాయినా రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రక్షణ నిలబెడితే వాళ్ళను కూడా చాలా చాలా మాటలు అన్నాడు. నేను చెప్తున్నాను సార్, ఇది మతానికి సంబంధించిన చర్చ కాదు, తీవ్రవాదానికి సంబంధించిన చర్చ కాదు. బచ్చల కూర జోసెఫ్ అనే అతను తీవ్రవాదానికి మతదాడికి పాల్పడితే చట్టం తీసుకున్న చర్యగా చూడాలి. నేను ముఖ్యంగా మీ ద్వారా చెప్పేది ఏంటంటే అంబేద్కర్ బొమ్మ పట్టుకున్న ప్రతివాడు అంబేద్కరిస్ట్ కాదు, జై భీమ్ అన్న ప్రతివాడు దళిత నాయకుడు కాదు, దళిత ఉద్ధారకుడు కాదు. వీళ్ళు సభ పెట్టింది వేరు, వీళ్ళ యొక్క ఆవేశాలు తీర్చుకున్నది వేరు. అంటే చాలా దుర్మార్గమైన పరుష పదజాలతో మాట్లాడితే చట్టానికి చేతులు బారు, చట్టం చర్యలు తీసుకుంటుంది. మీరు ఒక మాట అడిగారు, ఇప్పుడు మన అమ్మాయిని రాయపాటి అరుణ గారు ఒక మాట అన్నారు, ఆ కేసు ఏదో ఇప్పుడే మొదటే పెట్టొచ్చు కదా అని. పోలీసులు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పెడతారు. కానీ ఇప్పుడు నేరస్తుడు ఒక నేరం చేయగానే ఆ క్షణమే అరెస్ట్ చేయనక్కల నేరం అనే జాబితా నీ దగ్గర ఉంటే పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తే అప్పుడు చూస్తుంది. మనం ఆలోచించాల్సింది ఏంటంటే అతగాడు నేరగాడ కాదు. మీరు అన్నారు పెద్ద పాము అని, మరి ఆ పెద్ద పాముకు మద్దతు పలికే వాళ్ళందరూ కూడా చిన్న పాములు అవుతారు. దాన్ని ఏంటంటే ఇదేదో హిందువుల మధ్య క్రిస్టియన్ల మధ్య లేదా ముస్లింల మధ్య వివాదాలు అనేది అంత దూరం పోయి దీన్ని కూడా చర్చించాల్సినంత అవసరం. ఇప్పుడు గ్రామాలు ఉన్నాయి, గుడి ఉంది, చర్చ్ ఉంది, మసీదు ఉంది, ప్రజలందరూ బాగానే ఉన్నారు, ఎవరు ఏం లేదు. ఒక 600 మంది 500 మంది మీటింగ్ పెట్టి 600 మంది అయినా వచ్చింది, 600 మందేనా ఆ మీటింగ్ కు? 675 మంది ఏలూరులో 675 మంది అంతేనా? ఎట్లా అంటే మీరు అందులో రఘురామకృష్ణరాజు గారిని అడగలే, ఫోన్ చేసి చెప్తారు. రఘురామకృష్ణరాజు ఎలా అంటారు కానీ జడశ్రావణ్కి రఘురామకృష్ణరాజు నడుస్తుంది కానీ 675 మంది అట్లా కరెక్ట్ గా చెప్తున్నారు. అట్లా పేర్లు ఇస్తాడండి ఆయన, వచ్చిన వాళ్ళ పేర్లన్నీ. ఓకే, ఓ డిప్యూటీ సీఎం డిప్యూటీ స్పీకర్ గారు పేర్లు ఇస్తాడు ఆయన. అంత డీటెయిల్ కాదండి, మాట్లాడింది 3-4 నోరేసుకొని. ఇప్పుడు హమారా ప్రసాద్ విజయవాడ వచ్చి కూర్చున్నాడు, ఆయన ఇంటి దగ్గర కూర్చొని రారా నా కాలు తీయరా, ఎప్పుడు తీస్తావరా, 2 రాష్ట్రాలకు పంచరా కోసి అని అంటున్నాడు. ఫోన్ ఎత్తట్లు లేదంట. మరి ఓకే, మరి ఆ 2 కాళ్ళు తీసేయాలి కదా, అంత వీర ప్రగల్భాలు బలికినప్పుడు. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడి, స్పృహ లేకుండా మాట్లాడి, నేను ఒక ప్రజాస్వామిక వాదిని, నేను జడ్జిని, నేను అడ్వకేట్ని, నేను రాజకీయ పార్టీ నాయకుడిని అంటే ప్రభుత్వం ఎంతవరకు ఒప్పుకుంటుందండి? నేను ఇప్పుడు ఇందాక కూడా ఒక డిబేట్ జరిగింది సార్. బెయిల్ అనేది నిర్దోషత్వం కాదు, తప్పు చేయలేదని అర్థం కాదు. ఏ కేసుకైనా బెయిల్ ఇస్తుంది. బెయిల్ అంటే ఉపశమనం. కేసు ఉంటుంది, ఛార్జ్ షీట్ ఉంటుంది, విచారణ జరుగుతుంది, తర్వాత తీర్పు వస్తుంది. తీర్పు వెల్లడైన తర్వాతే నువ్వు నిర్దోషివి, అప్పటి వరకు నువ్వు దోషివే. కొన్ని సెక్షన్లో బెయిల్ ఇస్తుంది, అది కోర్టు పరిధి. ముఖ్యమంత్రో డిప్యూటీ ముఖ్యమంత్రో మరొకలో చేసే పని కాదు. చట్టాలు ఆ పని చేస్తే ఎవరి మీద ఏం కేసు కట్టాలంటే చట్టం తీసుకునే నిర్ణయం. పని కట్టుకొని దీనికి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం, లేదంటే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం కూడా నాని గారు మాట్లాడని చెప్పారు. ఇప్పుడు ఈ బచ్చల కూర జోసెఫ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, మా కార్యకర్త కాదు అంటున్నాడు. మరి మీ కార్యకర్త కానప్పుడు మరి మీకెందుకు ఉలుకు? ఆయన అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మీకెందుకు సార్ నొప్పి? సంతోషపడాలి కదా. గతంలో మమ్మల్ని కూడా తిట్టాడు. ఇప్పుడు నేరాన్ని ప్రోత్సహించటం,
నేరాన్ని ప్రోత్సహించడం, ఆయన ఉపా చట్టాన్ని గౌరవించడం చేతగాకే ఉపమా చట్టం ఇడ్లీ చట్టం అంటున్నాడు. ఇక ఆ మహానుభావుడి గురించి నేనేం మాట్లాడని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని ఆయన మాట్లాడిన మాటలు కానీ అసలు ఏమైపోయాడు ఈ 2 ఏళ్ళు? ఏడు సార్ అంటే మెలకు వస్తే మాట్లాడటమేనా? ఆ మాట్లాడిన 2 పదాలు కూడా ఇదేనా మాటలు? వాళ్ళు ఏమైనా మంత్రులా ఉన్నారా, మాజీ మంత్రులా ఉన్నారా, ఎమ్మెల్యేలాగా ఉన్నారా? ఒంటి మీద ఏమైనా స్పృహ ఉందా? ఈ రోజున ఈ దేశానికి భద్రత అవసరం. ఏంటి సార్, నిన్ననే కదా మన అహ్మదాబాద్ లో 70 నిమిషాల్లో 21 పేలుళ్లు జరిగితే దాదాపు 56 మంది చనిపోయారు, 246 మంది గాయపడితే ఆ యొక్క కేసులో అహ్మదాబాద్ కోర్టు 38 మంది దోషులకు మరణశిక్ష విధించింది. 11 మందికి జీవిత ఖైదు. మరి దేశ భద్రత అవసరం లేదా? అంటే ఎవడ పడితే వాడు కులాల మధ్య, మతాల మధ్య ఈ విధమైన విధ్వంసకమైన పరిపాలన చేస్తే శాంతి భద్రతలు అక్కర్లేదా? దేశానికి అక్కర్లేదా? రాష్ట్రానికి అక్కర్లేదా? ఈ రోజున పదే పదే మీలాంటోళ్ళం మాలాంటోళ్ళం అడుగుతుంది ఏంటి? ఖచ్చితంగా సోషల్ మీడియా మీద కఠినమైన చట్టం తీసుకురావాలని చెప్పి అడుగుతున్నాం. ప్రభుత్వం ఆ కసరత్తు చేస్తుంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా సెలెక్టివ్ టార్గెట్ చేస్తుందంటే వైసీపీ నేతల్ని అవమానించిన వాళ్ళని ఏమనట్లేదు. వైసీపీ మహిళా నేతలను అవమానించిన వాళ్ళని, రోజాని కానీ లేకపోతే ఆర్ఎస్ శ్యామలను కానీ మిగతా వాళ్ళు అవమానించిన వాళ్ళని, కామెంట్ పెట్టిన వాళ్ళని ఏమనట్లేదు. సెలెక్టివ్ టార్గెట్ అంటున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళ మీద కామెంట్ చేస్తే కంప్లైంట్ పెట్టుకోమనండి. కంప్లైంట్ పెట్టినా నమోదు చేయట్లేదు కేసులు అంటున్నారు. ఎందుకు నమోదు చేయరు? అసలు వాళ్ళ మీద కామెంట్ చేసే దమ్ము మాకేడుంది? వాళ్ళు చేసిన కామెంట్తో పోల్చుకుంటే ఎవరన్నా ఆగుతున్నారా సార్? మొన్న 5 ఏళ్ళు మీరు చూసిన వాళ్ళే కదా. పవన్ కళ్యాణ్ గారిని, రోజా గారు ఏం మాట్లాడారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి సార్. మీరే గుర్తు తెచ్చుకోండి. ఒకసారి ఒక మహిళా నాయకురాలు మాట్లాడే మాటలేనా? ఇవన్నీ నేను ఉచ్చరించదలుచుకోవాలా. ఎందుకంటే మేము బాధ్యతలో ఉన్నాం కాబట్టి గృహతో మాట్లాడుతున్నాం, లేకపోతే మేము మాట్లాడగలం కదా. ఏం సార్, వాడు 4 కోసి వీడి చేతిలో పెడతా, ఈ 4 కోసి వాడు చేతిలో పెడతా, ఈ పదాలు మనకు రావా? అంటే రాష్ట్రంలో జరుగుతున్న చివరి మాట, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకి కనిపించకుండా శాంతి భద్రతలకు విఘాతం కలుగు చేయాలనేది వైసీపీ పార్టీ కుట్ర. నిండు కుండలో ఎలా అయితే రాజేస్తే నీళ్ళన్నీ తొలుగుతాయో, పారే నదిలో ఎలా అయితే రాజేస్తే నీళ్ళన్నీ కూడా తొలుగుతాయో, ఒక విధ్వంసం చేయాలి, లేదా కడిబెడ పాలలో విషం చుక్క చేయాలి. ప్రజలందరినీ కూడా ఆ విధమైన డైవర్ట్ చేయాలి. ఇక్కడ రాష్ట్రంలో మీరు ఇందాక అన్నారు, రాష్ట్రం ఈ బచ్చల కూర జోసఫ్ తో భయం వణికిపోతుంది. అది మేమేం వణికిపోవట్లా. అసలు వణికిపోతుంది నేను అనలా. ఇద్దరి మధ్య కమ్యూనిటీస్ మధ్య వైషమ్యాలు అవుతాయి కదా, ఇవన్నీ మనసులో పెట్టుకోరా? అదే ఆంధ్రప్రదేశ్ ని కుదిపేస్తుంది అన్నారు. మమ్మల్ని ఏం కుదపట్లా. అలాంటి యూట్యూబ్ లో పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు డిలీట్ చేసుకుంటున్నారు వరుసగా. హైదరాబాద్ లో ఎక్కడ ఎన్ఐఏ వస్తుందని డిలీట్ చేసుకుంటున్నారు. ఆయనతో జరిగిన సంభాషణలు కానీ, వాళ్ళు పెట్టిన వీడియోలు కానీ, లేదా తీవ్రవాదం మీద మాట్లాడిన మాటలు కానీ, హిందూ ధర్మం మీద దాడి చేసిన విధానం కానీ, ఇవన్నీ డిలీట్ చేసుకుంటున్నారు. ఏదేమైనా కులాలకే మతాలకే రచ్చ చేసే అంశం కాదండి. ప్రజలు చాలా శాంతి భద్రంగా ఉండాలి, చాలా శాంతియుతంగా ఉండాలి. కొంతమంది పనిగట్టుకొని చేస్తున్న ఈ రచ్చను మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఆలోచించాలండి. వంశతిలక్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. సో ఏమంటారు, ఇది మొదలైంది దళిత క్రిస్టియన్ల హక్కుల గురించి అని చెప్పి సభ పెట్టిన దగ్గర నుంచి ఎక్కడో మొదలైంది, ఎక్కడికో వచ్చేసింది. బోయపాటి గారికి, అరుణ గారికి, రేహనా గారికి, భరత్ గారికి, జీటీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ప్రశ్నించే జోసఫ్, బచ్చల కూర జోసఫ్ అని చెప్తున్నట్టంట ఆయన. మరి దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి? దాంట్లో ప్రముఖంగా నేనున్నాను, చాలా వీడియోలు కూడా ఉన్నాయి, చాలా డిబేట్లు కూడా పాల్గొని దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వకూడదో చాలా కూలంకషంగా మాట్లాడినాను. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ల గురించి మాట్లాడితే, ప్రశ్నిస్తే నేను నాలుకకు వస్తా అంటే మరి ఆయన ఒక్కడికే ప్రశ్నించే అవకాశం ఉందా? ఆ హక్కులు ఉన్నాయా? లేకపోతే వేరే వాళ్ళు ప్రశ్నించే అవకాశాలు, హక్కులు ఉండవా? సూటిగా అడుగుతున్నాను నేను. అంటే ప్రశ్నించే గొంతని చెప్పేటటువంటి ప్రజలకు అందరికీ ఒకడు ప్రశ్నిస్తే ప్రశ్న, వేరే వాళ్ళు ప్రశ్నిస్తే తప్ప, అది మీరు అందరూ ఆలోచించుకోవాలి. మీరు క్రైస్తవ మతం గురించి సరే మాట్లాడదలుచుకుంటే, భరత్ గారు కూడా చెప్పారు, ఒకరి దేవుళ్ళ గురించి ఇంకోరు మాట్లాడితే విధ్వంసాలు చెలరేగుతాయి, మనోభావాలు దెబ్బతింటాయి అని. అట్లా మాట్లాడను నేను. కానీ క్రైస్తవ సంస్థల్లో ఉన్నటువంటి వారు, క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆయన భాష ఏంటండి? క్రైస్తవ నా కొడకల్లారా అన్నాడు. ఎవరిని తిడుతున్నాడు? ఫస్ట్ క్రైస్తవులనే తిడుతున్నాడు. ఇంకో మాట చెప్తాను,
నేను చాలా చోట్ల చెప్పా, ఆయుధం లేనటువంటి వాడు, ఆయుధం చేతబట్టినటువంటి వాడు యేసుప్రభు. ప్రేమని ఆయుధంగా చేసుకొని ప్రపంచాన్ని గెలిచినటువంటి వాడు యేసుప్రభు. మరి ప్రేమతో మనుషుల్ని గెలుద్దామనుకునేటటువంటి యేసుప్రభు క్రైస్తవ మతంలోకి ఈ ప్రశ్న జోసెఫ్ రావణ్ అనేటటువంటి వ్యక్తి మరి ఏమి ప్రచారం చేయదలుచుకున్నాడు? మీ మతం గురించి మంచి మాట్లాడుతున్నాడా, చెడు మాట్లాడుతున్నాడా? మీ మతానికి, కనీసం క్రైస్తవ మతానికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? క్రైస్తవ మత పెద్దలందరూ, క్రైస్తవ బోధకులందరూ, క్రైస్తవ ప్రేమికులందరూ కూడా దీని గురించి ఆలోచించాలని చెప్పేసి నేను వినమ్రంగా వేడుకుంటున్నా. ఇంకో మాట, దళిత క్రైస్తవుల గురించి చెప్పారు. అది వేరే టాపిక్. దళిత క్రైస్తవుల గురించి నేను చాలా మాట్లాడడానికి నొప్పుకుంది. ఈ టాపిక్ కాదు కాబట్టి నేను చెప్తున్నా. దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ఇవ్వకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకుంటే దళిత క్రైస్తవ అన్న మాట మాట్లాడకూడదు, దళిత క్రైస్తవ అన్న రిజర్వేషన్ గురించి మాట్లాడకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు అందరికీ షీల్డ్ అయినాడు. ఇప్పుడు ఒక మహానుభావుడు మా దగ్గర ఉన్నాడు కదా, మందకృష్ణ మాదిగ, అంబేద్కరిస్టు, మాదిగలకు దైవం. నిన్నే బర్త్డే చేసుకున్నాడు ఆయన. ఏం దైవం? ఆయన యేసు ప్రభు పేరు చెప్పుకోవాల్సింది. అయితే ఇంకో మాట, వర్గీకరణలో కీలక పాత్ర, వర్గీకరణ వరకు సార్ మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ మేము సమర్థించింది, మేము మందకృష్ణ మాదిగని ఆ స్థాయికి తీసుకొచ్చింది. మీ మదర్ కూడా స్థాయికి తీసుకొచ్చింది. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఉండాలండి. ఆయన నిజాయితీగా పోరాడినంత కాలం ఆయన సపోర్ట్ చేశాం. తప్పుగా మాట్లాడుతున్నాం మరుక్షణం నుంచి క్రెడిట్ ఇవ్వాలి కదా, తప్పకుండా ఇస్తాం. ఇప్పుడు నిజాయితీగా మాట్లాడుతున్నంత కాలం మేము ఆయనకి సపోర్ట్ చేశాం. మా ఊరికే క్రెడిట్ ఇవ్వడం కాదు, సపోర్ట్ చేశాం. పద్మశ్రీ వస్తే కూడా మేము ఆ వేదిక మీద ఉన్నాం. మేము కూడా చాలా సంతోషించాం, కాదని చెప్పడం. కానీ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ అంటున్నా. అందుకే ఆయన మాట మార్చి మరుక్షణం దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అంటే 80 సంవత్సరాల నుంచి దళిత క్రైస్తవులకే రిజర్వేషన్లు వస్తున్నాయి. 80%, 80% నుంచి 90% దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ వచ్చినాయి. కాబట్టి హిందూ దళితులకే అసలు దళిత క్రైస్తవ అన్న మాటనే లేదు. అంబేద్కర్ మహానుభావుడు, ఆయన కంటే పెద్ద మేధావి ఎవరు ఉన్నారు? ప్రపంచ మేధావి. రాజ్యాంగం రచించి ఆయన దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వలేదు. మరి ఏమన్నా ప్రశ్నించేది ఉంటే ఆయన్ని ప్రశ్నించాలి. ఆయన్ని ప్రశ్నించే గొప్పవాళ్ళు ఎవరు లేరు. ఆయన పేరు చెప్పుకుని మాత్రం దళిత క్రైస్తవుల మాట మాట్లాడకూడదు. సార్, అది దళిత క్రైస్తవ సబ్జెక్ట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. అరుణ్ గారు చక్కగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారండి? పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్నారు, ఆయన సనాతన ధర్మం పాటిస్తున్నారు. తప్పేంటండి? భార్య ఒక మతం పాటిస్తే భర్త ఇంకో మతం పాటించకూడదా? అంత స్వేచ్ఛనిచ్చాడని చెప్పి అర్థం. ఒకరికి ఒక మతాన్ని ఇంకో మతాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారని అర్థం. వాళ్ళకి లేని ఇబ్బంది ఈ రావణ్కి ఎక్కడిది? నేను చెప్తున్నా, బచ్చలకూర జోసెఫ్ ప్రశ్న రావణ్ గారు, నువ్వు జూడాస్ ఇస్కారియట్ అని పెట్టుకోవాల పేరు. రావణ్ అని ఎందుకు పెట్టుకున్నావు అంటే, ఈ హిందూ మతాన్ని తూలనాలంటే, హిందూ మతాన్ని దాన్ని విచ్ఛిన్నం చేయాలంటే హిందూ మతంలో ఉన్న పేరు పెట్టుకోవాలి. రావణ్ అనేవాడు మహాభక్తుడు, శివభక్తుడు, శివుణ్ణి మెప్పించినటువంటి వాడు. కాకపోతే కొన్ని చెడు లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని విలన్ చేశాడు, రాముడు చంపేశాడు. ఎవరినైనా విలన్గా మారినటువంటి చెడు లక్షణాలు ఉంటే చంపేస్తారు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. సో నువ్వు జూడాస్ ఇస్కారియట్ అని పెట్టుకోవాలా? రావణ్ ఎందుకు పెట్టుకున్నావు? ముఖ్యంగా ఏంటంటే హైందవ మతంలో ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? హైందవ మతంలో ఇస్లాం కానీ ఇంకొకరు కానీ టార్గెట్ చేసేది ఎవరిని? టార్గెట్ చేసేది దళితుల్ని. ఎందుకంటే పాపం దళితులు ఎక్కువగా చదువుకొని ఉండరు. దళితులు వాళ్ళు బాధల్లో ఉంటారు. బాధల్లో ఉన్న వ్యక్తుల్ని మనం మార్చొచ్చు అనే ప్రయత్నమే తప్ప, అందుకు మా దగ్గర మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కూడా జోసెఫే, కానీ మార్చి ఆయన పేరు ఆయన ఏమంటారు, కదిరే కృష్ణ అని పెట్టుకుంటాడు. వీళ్ళందరూ పెట్టుకునేదేమో హైందవ పేర్లు, కానీ చలమని అయ్యేది ఒక వ్యక్తి మతం మారితే ఆయన మరుక్షణం నుంచి హైందవ మతానికి వ్యతిరేకి అవుతాడు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పాడు, నేను కాదు చెప్పింది. సో వీళ్ళందరూ ప్రూవ్ చేస్తున్నారు అంబేద్కర్ గారిని. కదిరే కృష్ణ గారు నువ్వు జోసెఫ్ అని చెప్పుకో, ఆయన ఏం మాట్లాడు? చాలాసేపు రావణ్ అనేవాడు దళితుడు అన్నారు. మేము చాలా డిబేట్ లో పాల్గొని రావణ్ అనేవాడు దళితుడు కాదయ్యా, ఆయన బ్రాహ్మణుడు అని చెప్పి, రావణ బ్రహ్మ అని చెప్పేసి నేను మాట్లాడిన తర్వాత, మా రంగరాజన్ గారు మాట్లాడిన తర్వాత ఆయన చెప్పాడు, గొప్ప శివభక్తుడు రావణాసురుడు మీ తాత కాదురా నాయన, మా తాత అని చెప్పి రంగరాజన్ గారు చెప్పిన తర్వాత, బ్రాహ్మణుడు అయితే మాత్రం తప్పు చేసినందుకు రాముడు చంపేశాడు. తప్పు చేసినందుకు రావణునే చంపలేదు సార్. తప్పు చేసినందుకు విష్ణువు భూదేవి వాళ్ళకి పుట్టినటువంటి
అయినటువంటి కొడుకు అయినటువంటి నరకాసురుని కూడా వాళ్ళ సొంత తల్లి చంపింది. అది హైందవ మతం యొక్క గొప్పతనం. సరే, ఒక మతానికి ఒక మతం గొప్పతనం మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు సీతమ్మ గురించి. మీ మతంలో ఉన్నటువంటి మేరీ మాత గురించి మాట్లాడటం లేదు. మాట్లాడడం మా సంస్కారం. అది నేనేం చెప్తున్నానంటే దానికి మీరు దారి తీయద్దు. నేను ముఖ్యంగా వినమ్రంగా వేడుకుంటున్నటువంటి క్రైస్తవ పెద్దలు కానీ క్రైస్తవ బోధకులు కానీ మీ పట్ల ఉన్నటువంటి ఒక సదప్రాయం కూడా సమాజంలో అంతా వ్యతిరేకించే వైపు పోతుంది. భరత్ గారు చాలా చక్కగా చెప్పారు. న్యూట్రల్ గా ఉన్న కొందరన్నా మీకు సపోర్ట్ చేద్దాం అనుకునేటటువంటి వారు కూడా మీరు దూరం చేసుకున్నారు. ఇప్పుడు జోసఫ్ ప్రశ్నిస్తేనేమో ప్రశ్న దళిత క్రైస్తవులు రిజర్వేషన్ ఇవ్వకూడదని చెప్పి మేము ప్రశ్నిస్తే తప్ప, ప్రశ్నకు ప్రశ్న మాట్లాడితే మీరు గౌరవించుకోవాలి. కానీ ఆయన మాట్లాడితేనేమో వేరే వాళ్ళు ప్రశ్నిస్తే నేను 4కు వస్తాం. మేమేమన్నామా? దళిత క్రైస్తవులు రిజర్వేషన్ అడిగితే 4కు వస్తామన్నామా? అనలేదా? మేము అనం కూడా. మీరు మీ వాదన మీరు పెట్టండి, మా వాదన మేము పెడతాం. ఇది ప్రజాస్వామ్యం, అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధంగా మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఎందుకు రఘురామకృష్ణ గారిని టార్గెట్ చేస్తున్నారు? హైందవ మతం గురించి ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి. పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆయన పర్సనల్, ఆయన ముగ్గురిని పెళ్లి చేసుకుంటే చట్టబద్ధంగా వాళ్ళకందరికీ ఏమంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలో డబ్బులు ఇచ్చేసి ఆయన విడాకులు తీసుకుని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన పర్సనల్ గురించి మాట్లాడాల్సిన హక్కు ఎవరికి? ఎందుకున్నది? రాయపాటి అన్న గారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని మాట్లాడినప్పటి నుంచి ఎక్కువ టార్గెట్ అయ్యారు. అంతకుముందు 2019లో కమ్యూనిస్టులతో కలిసి కూడా పోటీ చేశారు. సో టార్గెట్ జోన్ లోకి వచ్చేసారు. ఇది కూడా ఒక రీజనా సార్? ఇక్కడ ఏపీలో ఎలాంటి సంస్కృతి నెలకొందంటే మైనారిటీగా ఉన్న వాళ్ళు వాళ్ళకి హక్కులు ఉన్నాయి, మేజర్ వర్గాలుగా ఉన్న వాళ్ళకి హక్కులు ఏమీ లేవు అన్నట్లుగా వ్యవస్థ ఇన్నాళ్ళు వ్యవహరిస్తూ వచ్చింది. మైనారిటీల పట్ల ఏదన్నా చిన్న చీమ చిటుక్కుమన్నా సరే మొత్తం అందరూ విశ్లేషకులు, ప్రజా సంఘాలు, మిగతా అందరూ కూడా మూకుమ్మడిగా వాళ్ళకి మద్దతుగా వస్తారు కానివ్వండి. మెజారిటీ వర్గంగా ఉన్నటువంటి హిందూ మతం మీద ఎలాంటి మాటలు జరిగినా, ఎలాంటి దాడులు జరిగినా, ఎట్లాంటి సపోర్ట్ ఏ వ్యవస్థల నుంచి ఇన్నేళ్లుగా రాలేదు. ఏపీ ఒక్కటి కాదమ్మా, భారతదేశంలో మొత్తం అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఒక విధానాన్ని తీసుకొచ్చారు. మీ మతాన్ని మీరు పూజించుకోండి, ఇతర మతాలను గౌరవించండి తప్ప పరస్పర దాడులకు, దోషణలకు దిగద్దు. నా ధర్మాన్ని నేను పాటిస్తాను, సనాతన ధర్మ పరిరక్షకుడుగా నేను ఉంటూనే మిగతా మతాలతో కలిసి నా ధర్మం పరిడవిల్లాలని కోరుకున్నాను ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పేసి ఒక స్టాండ్ మీద పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. అది చాలా మందికి, చాలా వ్యవస్థలకి ఇన్నాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొడుతూ, మతాలను ప్రోత్సహిస్తూ, అంతర్గతంగా మత వ్యవస్థల్ని చాప కింద నీరులాగా పెంచి పోషిస్తూ ఉన్నటువంటి ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులకు అది మింగుడు పడలేదు. ఏ మేజర్ వర్గానికైతే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ గా నిలబడతాను ఒక మాట అన్నారో అది రాజకీయంగా మిగతా వర్గాలకు ఒక కిల్లర్ పాయింట్ లాగా అనిపించింది అనమాట. ఇప్పుడు మేజర్ వర్గం హిందువులంతా ఐక్యం ఉంటే ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పెరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని విధానాల్లో అయినా సరే ఒక మేజర్ వర్గం ఆయన వెంట నిలబడే సిస్టమ్ డెవలప్ అవుతుంది. అది ఈ రోజు వీళ్ళకి ఇష్టం లేదు. హిందువులంటే కులాల వారీగా విడిపోయి ఉండాలి, దేవతల వారీగా విడిపోయి ఉండాలి, ప్రాంతాల వారీగా విడిపోయి ఉండాలి. కానీ ఈయనేంటి సనాతన ధర్మం అని చెప్పేసి ఒకే తాటిల మీద అందరికి తీసుకొస్తున్నాడు, దీనివల్ల మనకు నష్టం కదా అన్నటువంటి భావన కొందరు రాజకీయ నాయకులు పెరిగింది. కాబట్టి ఈ రాజకీయ నాయకులు మత విద్వేషాలు రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా చేసుకుని రాష్ట్రంలో కల్లోలాలు సృష్టించాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. పిఠాపురంలో దళితులందరినీ కాపాడుతూ, హైందవ మతం కాపాడుతూ వాళ్ళకందరినీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు కాబట్టి అదొక కారణం. అక్కడ దళిత వ్యక్తికి పవన్ కళ్యాణ్ లాస్ట్ 2 months గా చాలా కాంట్రవర్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ నుంచి మొదలు పెడితే తెలంగాణ ఇష్యూ, ఆ తర్వాత వరుసగా ఇవే ఇష్యూస్ నడుస్తున్నాయి. మీరు డినై చేశారు, సరే అభివృద్ధి దానిలో ఉన్నారని కానీ, బట్ లాస్ట్ 2 months గా పవన్ కళ్యాణ్ మీ చుట్టూనే తిరుగుతోంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాజకీయాలు. అవునండి, దానికి ఒక కారణం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక మాట పర్టికులర్లీ అంటున్నారు, రానున్న 15 సంవత్సరాలు కూటమి కలిసే ఉంటది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము హామీ ఇస్తున్నాము అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆ విషయం చెప్తున్నారు. ఇది సెలెక్టివ్ గా రాజకీయాన్ని క్రిటిసిజాన్ని నడుపుతున్నటువంటి చాలా వ్యవస్థలకి మింగుడు పడట్ల, గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా అయిపోతుంది. అమ్మో 15 ఏళ్ళు కూటమిని కలిపే ఉంచుతాడంట, అంటే ఇంకా మనం ఎప్పుడు అధికారంలోకి వస్తాం? కాబట్టి ఇప్పుడు మనం ప్రధానంగా కార్నర్ చేయాల్సింది కూటమిని కాదు, ప్రభుత్వాన్ని కాదు, ప్రధానంగా ఎవరైతే కలిపి ఉంచుతానని మాట మాట్లాడుతున్నాడో పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని కార్నర్ చేసి, ఆయన ట్రిగ్గర్ చేసి ఆయన్ని కూటమిలోంచి బయటికి రావడం, లేదంటే ప్రజల్లో ఆయన మీద వ్యతిరేకత పెంచితేనే కానీ మనం ఈ కూటమిని విచ్ఛిన్నం చేయలేము అన్నటువంటి భావనకు వచ్చారు. కాబట్టి పర్టికులర్లీ ప్రతి ఒక్కరికి ఇవాళ సోకాళ్ళు జర్నలిస్టులకి, సోకాళ్ళు ఛానళ్ళకి, సోకాళ్ళు కుల పెద్దలకి, మత పెద్దలకి అందరికీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ వీళ్ళందరినీ వెనుకుండి నడుపుతోంది. ఎవరినైతే ఈ ఓటమి వల్ల ఇవాళ
111కి వచ్చి రాష్ట్రంలో కూడా ఉండలేకపోయి బెంగళూరులో ఉంటున్నారు ఆ వ్యక్తి. ఆ విషయం మనందరికీ తెలుసు. అందుకే బాలకృష్ణ, లోకేష్ మనిషి జోసెఫ్ రావణ్ అని చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు టీడీపీకి మన జనసేనకి మధ్యలో చిచ్చు పెట్టాలని. టెంప్ట్ చేస్తే మీరెందుకు టెంప్ట్ అవ్వడం? రెండోది, ఇప్పుడు జోసెఫ్ చేసిన కామెంట్, పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్, ఆయన చెప్పుతో కొడతా అన్నది అది డిస్ప్లే చేస్తున్నారు. రెండు కూడా చెప్పుతో కొడతా అన్నాడు. పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడలేదా బహిరంగ సభలో? పర్సనల్ గా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు సార్? భార్యల గురించి, సంసారం గురించి మాట్లాడితే ఎందుకు ఊరుకుంటారు? ఆ మాత్రంలో రియాక్ట్ చేయకపోతే ఎట్లా? అరుణ గారు, ఎస్ సార్, పాయింట్ నంబర్ 1, 2018 నుంచి స్టార్ట్ చేసి 2022 వరకు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని, ఆయన బిడ్డల్ని ఇష్టారీతిగా అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా మొత్తం వైసీపీ నాయకులు, వైసీపీ డబ్బులు ఇచ్చి మేపుతున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు, మిగతా నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా, ఆయన కుటుంబాన్ని కూడా నీచంగా మాట్లాడుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ సభ, ఆయన పార్టీ కార్యాలయంలో, ఆయన పార్టీ క్యాడర్ తో పెట్టుకొని ఆయన మాట్లాడినటువంటి వ్యక్తులను ఉద్దేశిస్తూ ఇచ్చినటువంటి ఒకే ఒక్క వార్నింగ్. అది ఎంతో ఆవేదన అణుచుకున్న తర్వాత వచ్చినటువంటి ఒక ఆవేశపూరితమైనటువంటి డైలాగ్ అది. కానీ ఇక్కడ ఈ రావణ్ అనే జోసెఫ్ బత్తలకూర అనేటువంటి వ్యక్తి పెట్టింది దళిత క్రైస్తవ సభ. అక్కడ అతనికి సంబంధం లేదు, అతను దళితులు కాదు. కానీ ఆ సభ పెట్టి ఆ వేదిక సాక్షిగా ఎవరిని తిట్టాలని తిట్టావు? ఇది పాయింట్ నంబర్ 2. పాయింట్ నంబర్ 3, ఉపా చట్టం అనేది పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు పెట్టినటువంటి యాక్ట్ కాదు. అది పూర్తిగా ఆయన యాంటీ నేషన్. కానీ చాలా రోజుల క్రితం మాట్లాడు కదా, హిడ్మాకు వ్యతిరేకంగా మాట్లాడింది ఇప్పుడు కాదు కదా, చాలా రోజుల క్రితం కదా అంటారు. అప్పుడెందుకు పెట్టలేదు? ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కాబట్టి. సార్, ఇప్పుడు రావణ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి ఆ వేదిక సాక్షిగా మాటలు మాట్లాడాడు కాబట్టి అతను ఎవరో ఒకడు ఉన్నాడు మా అందరికి తెలిసింది. లేదంటే ఎవరు రావణ్? శతకోటి లింగాల్లో ఒక కోడి లింగం మాకు ఉన్నటువంటి చాలా మంది యూట్యూబర్లు, అతను కూడా ఒక యూట్యూబర్ కింద కన్సిడర్ చేసుకుంటాం. కానీ మేము ఎందుకు అంత కన్సిడర్ చేసుకుంటాం? అతను ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? ఆ వేదిక సాక్షిగా అంత నీచమైనటువంటి మాటలు, ఒక డిప్యూటీ స్పీకర్ ను కూడా నాలుగుతో కోసి పాలసీలు చేస్తాం, ఒక మత పెద్దని కాళ్ళు ఇరగదీస్తాం, ఏదో ఇంక ఇష్టారీతిగా నీచంగా మాట్లాడారు కాబట్టి ఎవరితను, ఏంటి ఇతని స్ట్రాటజీ అని మనం వెరిఫై చేసిన క్రమంలో వచ్చినటువంటి మాటలు, వీడియోలు ఇవన్నీ కూడా అతని ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడిన విషయాలు మాకు తెలియవు, ఆపరేషన్ కగారి గురించి మాట్లాడే మాటలు మాకు తెలియవు, రాముడు గురించి, సీతాదేవి గురించి మాట్లాడే మాటలు మాకు తెలియవు, అలాగే బంగ్లాదేశ్ లో చెట్టు కట్టి చంపేసినటువంటి హిందువు గురించి అతను లేఖినా కొడుకుని మాట్లాడే మాటలు ఏమి ఇంతకుముందు మాకు తెలియవు. ఆ వేదిక సాక్షిగా అతను మాట్లాడిన మాటలను గురించి తర్వాత అతని గురించి అధ్యయనం చేసిన క్రమంలో ఇవన్నీ మాకు బయటపడ్డాయి. కాబట్టి పౌరులుగా కొందరు స్పందించి అతను నక్సలిజం భావజాలను సపోర్ట్ చేస్తున్నాడు, టెర్రరిస్ట్ భావజాలను సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అతను దాని సంఘ విద్రోహ శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి కట్టడి చేయాలని చెప్పేసి కేసులు పెట్టారు. బాలకోటే గారు, రావణ్ చాలా పెద్ద హీరో చేస్తున్నారు అంటుంది కూటమి ప్రభుత్వం, హీరో చేస్తుంది. ఎవరికి తెలియని వ్యక్తిని ఒక్క దాంతో చాలా ఫేమ్ తెచ్చేలా చేసింది అంటున్నారు. భరత్ గారు, మీకు తెలియంది కాదు, భారత రాజ్యాంగానికి మరో పేరేంటండి? భారత రాజ్యాంగానికి గణతంత్ర రాజ్యాంగం అనే పేరు. జనవరి 26 మనం గణతంత్ర దినోత్సవం జరుపుతాం. భారతదేశం అంటే భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న నాగరికతలు, భిన్న భాషలు, భిన్న వేషధారణల సంయుక్త సమ్మేళనం అని అర్థం. భారతదేశం అంటే సర్వమతాల నివాస ప్రాంతం అని అర్థం. అది హిందువు గాని, సిక్కు గాని, జైన గాని, క్రిస్టియన్ గాని, ముస్లిం గాని. ఇప్పటికే 70 ఏళ్లుగా భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా అన్ని మతాలు, అన్ని సామాజిక కులాలు ఉల్లిపాయలో కనుక పొరలు ఎలా అయితే కలిసి ఉంటాయో కలిసికట్టుగా అలా గట్టిపడే ఉన్నది తప్ప ఎక్కడా విచ్ఛిన్నం లేదు. వీళ్ళు విచ్ఛిన్నకారులు మాత్రమే. వాళ్ళు మాట్లాడిన 1-2 మాటలను తెచ్చి కులాల మధ్య, మతాల మధ్య మనం కూడా చర్చ చేస్తే అది భావ్యం అవ్వదు. నిజానికి దళిత క్రిస్టియన్లకి జోసెఫ్కి సంబంధం లేదు. జోసెఫ్ అతనే చెప్పాడు, నాకు ఈ దేశం అంటే గౌరవం లేదు అని చెప్పాడు. ఆయన భక్తి లేదు, దేశం అంటే గౌరవం లేదు అని అన్నప్పుడు దళిత క్రిస్టియన్ అంటే గౌరవం ఏముంటుంది? పైపెచ్చి మీరు చౌదరి అని చెప్తున్నారు. అంటే వాళ్ళు కావాలని ఒక రాజకీయ ఎజెండాతో మాట్లాడిన మాటలు మాత్రమే. అది దళితులకు సంబంధం లేదు, దళిత క్రిస్టియన్లకు సంబంధం లేదు, దళిత హక్కులకు సంబంధం లేదు. దళిత హక్కులు ఆ ప్రభుత్వాలు పరిష్కరిస్తాయి, మీరు నేనో పరిష్కరించను. ఈ దేశం, ఈ రాజ్యాంగమో, న్యాయస్థానాలు, ప్రభుత్వాలు
వాళ్ళ కోరికను డిమాండ్ చేసుకుంటే సాధ్యాసాధ్యాలను బట్టి పరిష్కరించాలా పరిష్కరించకూడదా, రాజ్యాంగంలో ఏముందనేది ప్రభుత్వాలకు సంబంధించిన విధి విధానాలు. అది అరిస్తేనో నీ కాలు తీస్తా, నీ చెయ్యి తీస్తా, నిన్నేదో పోసేస్తానంటే వచ్చే పరిష్కారం కాదు. వీళ్ళు కేవలం ఒక అలజడి సృష్టించడానికి చేసిన పని మాత్రమే. పైపెచ్చేందంటే ఇప్పుడు ఇతను జోసఫ్ సంబంధించిన విషయాలు ఇప్పుడిప్పుడే ప్రభుత్వానికి వెలుగు చూస్తున్నాయి. గతంలో మరి పట్టించుకున్నారో నాకు తెలియదు. ఈయనతో పాటు ఈయన వారసుడుగా ఈయనకు మద్దతుగా పలికిన వాళ్ళు కూడా ఇప్పుడు అలర్ట్ అవుతున్నారు. వాళ్ళ వీడియోలు కట్ చేసుకుంటున్నారు. దీనిని ఆ వ్యక్తుల సంఘటనగా చూడాల్సిందే తప్ప సమూహాలకు గానో, కులాలకు గానో, మతాలకు గానో, దళితులకు గానో వర్తింపజేయకూడదు. నేను ముందే చెప్పా, అంబేద్కర్ పుస్తకం పట్టుకున్న ప్రతివాడు దళిత అంబేద్కరిస్ట్ కాదు. జైబీఎం అన్న వాడికి ఆ దళిత కులాల మద్దతు ఉండదు. వాళ్ళకు ఒక రాజకీయ ఎజెండా ఉంది, ప్రభుత్వం చూస్తుంది, పోలీసులు వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు. ఇటువంటి వాళ్ళని సమాజం నుంచి ఎలిమినేట్ చేయాలి, పక్కన పెట్టాలి. రైట్. థ్యాంక్ యూ బాలకోటయ్య గారు, అరుణ గారు, అదేవిధంగా వంశీ తిలక్ గారు. సో మొత్తానికి నేను బాలకోటయ్య గారి కామెంట్స్ తో అంగీకరిస్తున్నా. ఇటువంటి వాళ్ళని సమాజం వెలివేయాలి. ఏదో ఇప్పుడు రావణ్ ప్రశ్నిస్తే హిందూ మతాన్ని తిడితే వేరే మతం వాళ్ళు హ్యాపీనెస్ పొందడం అదేమాత్రం కరెక్ట్ కాదు. దానివల్ల ఆ మతస్థులకి నష్టం జరుగుతుంది కదా. దానివల్ల ఆ మతస్థుల్లో హిందూ మతం వాళ్ళకి ఏహభావం కలుగుతుంది కదా. సో అది ఆలోచించాలి. ఇంకొకళ్ళు ఈ క్రిస్టియానిటీ మీద ఇంకొకళ్ళు కామెంట్ చేసినా ఇదే వర్తిస్తుంది. రాధా మనోహర్ దాస్ కామెంట్ చేసి దాన్ని తిడితే ఆనందించడం కూడా కరెక్ట్ కాదు. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. లెట్ అస్ రెస్పెక్ట్ దట్. లెట్ అస్ రెస్పెక్ట్ భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నిటి రెస్పెక్ట్ చేద్దాం. ఆ మతాల్లో తప్పులు వెతికితే, లేకపోతే ఆ మతాల్లో వెతికితే అది 2000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం గ్రంథాలు. బైబిల్ అయినా, ఖురాన్ అయినా 7వ శతాబ్దం, 8వ శతాబ్ద గ్రంథాలు. భగవద్గీత అయితే సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో తెలియదు కాబట్టి ఎన్ని వేల సంవత్సరాల క్రితం గ్రంథాలు. అప్పటి కాంటెక్స్ట్ లో అవి తప్పు కావచ్చు, లేకపోతే రామాయణంలో ఇలా ఉంది, ద్రౌపది ఏమంటారు కామెంట్ చేశాడు కదా ఆయన. సో అవన్నీ కూడా అప్పుడు ఆ వేల సంవత్సరాల క్రితం జరిగినవి. సో ప్రతి మతాల్లో, మత గ్రంథాల్లో తప్పులు వెతికితే గనక చాలా ఉంటాయి. ఎస్. సో అది అర్థం చేసుకోవాలి. అల్టిమేట్ గా ఇప్పుడు రావణ్ లాంటి వాళ్ళు ఉండాల్సింది జైల్లోనే, బయట ఉంటే సమాజానికి హానికరం. ఆ మాట మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. రావణ్ లాంటి వాళ్ళే కాదు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు చిన్న పాములు అంటున్నారు కదా, పక్కన పాములు కొడితే వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే భరత్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది